పండగ చిక్కుడుకాయలు అంటారు కదండి. ఆ చిక్కుడుకాయలను ఇప్పుడు కూర వండుకుందాము. ఇదిగో కావలసిన పదార్థాలు: చిక్కుడుకాయలు, తర్వాత టమాటాసు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి. పండగలోనే ఎక్కువ కలగాయ కూరలకి వాటికి వండుతూ ఉంటారు కదా. ఈ చిక్కుడుకాయలు మనం ఇప్పుడు వండుకుందాము. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కళాయి పెట్టుకొని అది వేడెక్కాక అందులో నూనె వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాము. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత పోపు దినుసులు కూడా వేగిపోయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోతుంది. అలాగే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాము. ఉల్లిపాయలు బాగా మగ్గనిద్దాము. ఇవి బాగా మగ్గాలంటే అందులో కొద్దిగా తొందరగా మగ్గిపోవాలంటే కొద్దిగా ఉప్పు వేసుకున్నట్టయితే ఉల్లిపాయలు అనేవి బేరంగా మగ్గిపోతాయి. ఇదిగోండి, ఉల్లిపాయలు కూడా మగ్గిపోయి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్స్గా వచ్చాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయలను అందులో వేసుకుందాము. ఇదిగోండి, చిక్కుడుకాయలు కూడా వేసేసాను కదా. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసాను కదా, వీటిని కలుపుకోవాలి బాగాను. వీటిలో ఇలా కలుపుకున్నాం. కిందనే ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి మాడిపోకుండా ఉంటాయి. ఇవ్వండి, అలా కలిపిస్తాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఇవి బాగా మగ్గనిద్దాము. ఇవి బాగా మగ్గితే అప్పుడు టమాటా వేసుకుంటే ఇది అవుతాయి. ముందుగా టమాటా అనేది వేయకూడదు. ఇవ్వండి, మూత పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు మూత తీసుకొని మరొకసారి ఆ వేగిన చిక్కుడుకాయలను కలుపుకుందాము. చూడండి, సగం వరకు మగ్గిపోయాయి కదా. ఇంకాస్త మగ్గినట్టయితే ఇందులో ఉన్న టమాటా అవి కారము ఉప్పు వేసుకుందాము. ఇవ్వండి, సగం మగ్గిపోయేవి. చాలా తొందరగా కూడా ఈ కూర రెడీ అయిపోతుంది. ఎందుకంటే చిక్కుడుగా ఎంతసేపు ఉడకక్కర్లేదు. చాలా తక్కువ టైంలోనే ఇది వేగిపోతుంది. చూడండి, మరొక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. మగ్గిపోయేమో చూద్దాము. చిక్కుడుకాయలు చూడండి, ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయినట్టేను. చిక్కుడుకాయ అంతా వేగిపోయింది. చూడండి, బాగా వేగిపోయింది కూడాను. ఇప్పుడు అటు ఇటు నరుపుకొని ఈ మధ్యలోన టమాటీ ముక్కలను వేయాలి. ఇలా టమాటీ ముక్కలు మధ్యలో వేయడం వల్ల మనకి బాగా త్వరగా మగ్గుతుంది. ముక్క అనేది ముక్కలా కనిపించకుండా చాలా తొందరగా వేగిపోతుంది. అలాగే కట్ చేసి ఉంచుకొని కొత్తిమీర కూడా సైలెంట్ వేసేసుకుంటున్నాము. చూడండి, కట్ చేసి ఉంటాను. ఇప్పుడు ఇందులోనే కారం కూడా వేసుకుంటాం. కొద్దిగా పసుపు, చెంచాన్నర కారం వేసుకుంటాం. ఎందుకంటే ముందుగా పచ్చిమిరపకాయలు కోసుకొని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు చెంచాన్నర కారము కూడా వేసుకుంటున్నాము. ఇది బాగా ఇప్పుడు మూత పెట్టేయాలి. టమాటాలు, కొత్తిమీర, కారము, పసుపు ఇవన్నీ వేస్తాం కదా. ఇప్పుడు అవి మగ్గాలనుకుంటే మూత పెట్టేయాలి. ఇందులో నీరు అనేది వేయవసరం లేదు. ఎందుకంటే టమాటాలోనే వాటర్ ఉంటుంది కనుక మగ్గిపోతుంది. ఇప్పుడు టమాటా మగ్గిందో లేదో చూసుకున్నాము. చూడండి, బాగా టమాటా మగ్గింది. చూసారా, వాటర్ అనేది వేయకుండా టమాటాలోనే వాటర్ దీనికి సరిపోతుంది. చూడండి, ఇంకా వాటర్ కూడా ఉంది. అలాగే ఈ చిక్కుడుకాయలోన బంగాళదుంప వేసి వండుకోవచ్చు, ఎండుచేప కూడా వేసి వండుకోవచ్చు. నేనైతే ఈరోజు శనివారం కాబట్టి ఎండుచేప వేసి వండుదాం అనుకున్నాను, కానీ శనివారం మనం ఎందుకు వండలేదు. మేము క్రిస్టియన్స్ కానీ ఎండుచేప తినేస్తాము, కానీ వేయలేదు మీకు చూపించడం గురించి. ఇవన్నీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా అయిపోతుంది. ఎంత చక్కగా ఉంటుంది, రుచిగా కారంగా ఉంటుంది ఈ చిక్కుడుకాయ. అలాగే కొత్తిమీర అది కూడా వేయడం వల్ల మనకు ఎంతో ఒంటికి ఆరోగ్యకరంగా ఉంటుంది. చూడండి, ఎంత బాగా వేగిందో. చూడండి, చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇది ఎంతసేపు కూడా పట్టదు, అయిపోతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.